ఎలా ఉంది ఈ రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి అంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందంటారు? ఎలా ఉంటుంది? మేము ₹1,00,000 పెట్టి కవులు తీసుకుంటుంటే మాకు రేట్లు లేకుండా ఉంటున్నాయి. కాయలు కాసేటప్పుడు రేట్లు ఉంటుందా, మాకు దిగుబడి ఉంటుందా? రైతుకి నష్టమే జరుగుతుంది కానీ లాభం లేదు. గిట్టుబాటు ధర లేదమ్మా. గిట్టుబాటు ధర లేదు. అది కాక గింజలు తగ్గించి ఇచ్చేవాళ్ళు ఇదివరకు బెండ గింజలు. ఇప్పుడేమో 4,000 5,000 కేజీ గింజలు. ఎట్టాగు మాకు కూలి వాళ్ళకే కొట్టుకోమా, మందులో కొట్టుకోమా, ఏం చేయమా? ఇంతవరకు నష్టపరిహారం కానీ ఈ క్రాప్ కానీ జరిగి వచ్చే డబ్బులు ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు ఏమి రావట్లే అవి, రైతు భరోసా రావట్లే. వరికి వస్తున్నాయి, వీటికి రావట్లే. బెండ తోటల నష్టాలకి రావట్లే మాకు. వరిసేలకి ఇస్తున్నారు. అది సొంత భూమి ఉండే వాళ్ళ కవులు వాళ్ళకి లేదు. ఇబ్బందే పడుతున్నాం మేము. అదిగో రైతు నష్టంలోనే ఉన్నాడు ఆ రైతు. ఆ రైతుకి మేము అందరం కోతకు వచ్చాము. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు అందుబాటులో ఉన్నాయా? ఆ బోర్లు అవి సౌకర్యం బాగానే ఉంటుంది. అది ఎలా ఉంది? పథకాలు ఏమైనా వస్తాయా మీకు? ఏ డాక్రాగల పథకాలు అంటే ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 అవేమి రాలా. ఏమి గ్యాస్ బండ్ డబ్బులు ఒకటే పడుతున్నాయి. ఎన్ని గ్యాస్ బండ్ డబ్బులు పడినాయి? ఇప్పటికి 3 బండి అమ్మా, 2 బండి ఇప్పటికి. అంతే. నమస్తే బాబాయ్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? జగన్ గారు ఉండగానే బాగుంది. ఇప్పుడు కొద్దిగా డల్లు, అదేమి అంతట్లా నిధులు, ఏ పిండి లేదు సరిగ్గా. వచ్చిన పిండి అంతా రైతులే స్వాధీనం చేసుకుంటున్నారు. యూరియా వచ్చినట్టు మనిషికి 20 కట్టలు 30 కట్టలు వెళ్ళిపోతున్నాయి. లేనోడికి లేదు, పేదలకు లేదు. లేదు అది. మరి ఏమంటున్నారు వాళ్ళు అడుగుతుంటే? త్వరగా రైతు భరోసా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఉందా? లేదు, రైతు భరోసా లేవు. మరి ఏమంటున్నారు వాళ్ళు ప్రభుత్వం వారు? ఏమంటారు ఇక అంతే. ఇక ఈ 5 సంవత్సరాలు పండించిన పంటకు కానీ గిట్టుబాటు ధర ఉందా? లేదు, అది కూడా లేదు. ఇంత మట్టికి పర్లేదు అసలు డబ్బులు కూడా కొన్ని చేసిన ఈ నిరుడి ఈ సంవత్సరం ఇంకా కొంతమందికి రాలా. వడ్డీ వదిలి వడ్డీ పంపించినాయి ఇంకా రాలా కొంతమందికి. అది మరి ఎలా బతుకుతున్నారు అంటారు ప్రజలు? అసలు ఏం చేస్తా అప్పులు నీ దగ్గర ఒక 10,000 తీసుకోవటం, ఇంకో దగ్గర ఒక 10,000 అట్టా పెట్టుబడులకి. అది ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఈ క్రాప్ అని చెప్పి నష్టపరిహారం కానీ అలాంటివి వచ్చే ఇప్పుడు అలాంటివి ఉన్నాయా? ఇప్పుడు ఏమి లేవు. అది అప్పుడు ఆయన ఉన్నాక ఇచ్చినాయి అది, కానీ ఇప్పుడు లేవు అసలు లేవు. ఇబ్బంది పడుతున్నారు బాగా. ఈ చాలా మంది రైతులు యూరియా లేదంటున్నారంటే అసలు వీడియో కాదా? రైతులు ఏడుతున్నారు, లేబర్ ఏడుతున్నారు. ఇక నాయంటి ముసలాడికి 4,000 వస్తే పర్వాలేదు, నాకు 4,000 ఇచ్చాడని సంబరపడుతున్నాం. కానీ ఏమీ లేదు. జగన్ ప్రభుత్వమే బాగుంది. బియ్యం అన్నాడు, తెల్ల బియ్యం అన్నాడు, నల్ల బియ్యం అన్నాడు. ఏం బియ్యం అయ్యి ఉడుకుతున్నాయా సత్తనయ్యా? అది అట్టు పెట్టి ఏమీ లేదు. ఒక పచ్చదారు లేదు, కందిపప్పు లేదు, ఏమీ లేదు. అప్పుడు మీరు చూసారుగా, అప్పుడు ఇంటింటికి వాలంటీర్లు కానీ రేషన్ బియ్యం వాహనం ఇంటికి వచ్చి ఇప్పుడు వస్తున్నాయా? ఏమీ లేదు. ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి తప్పనిసరిగా. ముసలాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తామనే మాటే లేదు. నువ్వు వెళ్ళి తెచ్చుకుంటే లేకపోతే లేదు. ఆ నెల వెళ్ళి ఎట్టగొట్ట వెళ్తాడు. నిన్నో నన్నో బచ్చులాడు. ఇది పోగొట్టడం మాత్రం పోగొట్టడం. ఇది ఊరికినే వచ్చాయి కదా. అయినా కానీ మంచి బియ్యం కాదు. కావాలంటే నీకు చేపిస్తా. ఇది మాత్రం జగన్ దానికంటే దొంగల దోపిడీ ఎక్కువ. ఈ బాబు ఉండడు. మేము 10 మంది కూర్చుంటాం తాగే చాట బారులో, 50 మంది కూర్చుంటాం, 50 రకాలుగా మాట్లాడతారు. నువ్వు ఎవరినైనా సరే బారులోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఎత్తుందని అడుగు. వీలుగా ఉంటే మిమ్మల్ని కూడా కొడతారు తాగేవాడు. అంత 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 ఖర్చుపడుతుంది అనమాట. ఏంటంటే డబ్బులు ఇచ్చేది డబ్బులు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం. నేను నుంచుంటాను గెలుస్తానని. ఎందుకు ఆ మాటలో? ఏమంటే పవన్ కళ్యాణ్ కానీ ఇంకోళ్ళు కానీ ముందు మారితే అనేది ఏమన్నా పొజిషన్ బాగుంటుంది. ముందు మారకపోతే నేను చెట్టు కింద కూర్చొని చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఉండదు. ఏంటి ఇక అది మామూలుగా ఉండేయాలయ్యా. ఎలా ఉంది రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందంటారు? ఎలా ఉంటుంది? మేము ₹1,00,000 పెట్టి కవులు తీసుకుంటుంటే మాకు రేట్లు లేకుండా ఉంటున్నాయి. కాయలు కాసేటప్పుడు రేట్లు ఉంటుందా, మాకు దిగుబడి ఉంటుందా? రైతుకి నష్టమే జరుగుతుంది కానీ లాభం లేదు. గిట్టుబాటు ధర లేదమ్మా. గిట్టుబాటు ధర లేదు. అది కాక గింజలు తగ్గించి ఇచ్చేవాళ్ళు ఇదివరకు బెండ గింజలు. ఇప్పుడేమో 4,000 5,000 కేజీ గింజలు.
ఎట్టాగు మాకు కూలి వాళ్ళకే కొట్టుకోమా మందులో కొట్టుకోమా ఏం చేయమా ఇంతవరకు నష్టపరిహారం కానీ ఈ క్రాప్ కానీ జరిగి వచ్చే డబ్బులు ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు ఏమి రావట్లే అవి రైతు భరోసా కానీ రావట్లే ఏం లేదు. వడ్డీ వరికే వస్తున్నాయి వరికి వస్తున్నాయి, వీటికి రావట్లా. వీటికి రావట్లే బెండ తోటల నష్టాలకి రావట్లే మాకు ఆ, వరిసేలకి ఇస్తున్నారు అది సొంత భూమి ఉండే వాళ్ళ కవులు వాళ్ళకి లేదు ఆ, ఆ, చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బందే పడుతున్నాం మేము రైతులకి. ఆ. ఆ, అదిగో రైతు నష్టంలోనే ఉన్నాడు ఆ రైతు ఆ. ఆ రైతుకి మేము అందరం కోతాకు వచ్చాము నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు అందుబాటులో ఉన్నాయా? ఆ బోర్లు అవి సౌకర్యం బాగానే ఉంటుంది అది ఎలా ఉంది? పథకాలు ఏమైనా వస్తాయా మీకు? ఏ డాకరాగలా పథకాలు అంటే ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 అవేమి రాలా అయ్యేం రాదు. అవేమి గ్యాస్ బండ్ డబ్బులు ఒకటే పడుతున్నాయి ఎన్ని గ్యాస్ బండ్ డబ్బులు పడినాయి? ఇప్పటికి 3 బండి అమ్మా 2 బండి ఇప్పటికి అంటే నమస్తే బాబాయ్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? జగన్ గారు ఉండగానే బాగుంది. ఇప్పుడు కొద్దిగా డల్లు, అదేమి అంతట్లా నిధులు, ఏ పిండి లేదు సరిగ్గా. వచ్చిన పిండి అంతా రైతులే స్వాధీనం చేసుకుంటున్నారు. ఏంటి యూరియానా? యూరియా వచ్చినట్టు మనిషికి 20 కట్టలు 30 కట్టలు వెళ్ళిపోతున్నాయి. లేనోడికి లేదు, పేదలకు లేదు. లేదు. అది ఓకే, మరి ఏమంటున్నారు వాళ్ళు అడుగుతుంటే? త్వరగా రైతు భరోసా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఉందా? లేదు, రైతు భరోసా లేవు. లేవు. సరే మరి ఏమంటున్నారు వాళ్ళు ప్రభుత్వం వారు? ఏమంటారో ఇక ఇక అంతే. ఇక ఈ 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అసలు పండించిన పంటకు కానీ గిట్టుబాటు ధర ఉందా? లేదు, అది కూడా లేదు. ఇంత మట్టికి పర్లేదు అసలు డబ్బులు కూడా కొన్ని ఇది చేసిన ఈ నిరుడి ఈ సంవత్సరం ఇంకా కొంతమందికి రాలా. వడ్డీ వదిలి వడ్డీ పంపించినాయి ఇంకా రాలా కొంతమందికి. అబ్బా, అది మరి ఎలా బతుకుతున్నారు అంటారు రేపు ప్రజలు? అసలు ఏం చేస్తా అప్పులు. అప్పులు నీ దగ్గర ఒక 10,000 తీసుకోవటం, ఇంకో దగ్గర ఒక 10,000 అట్టా పెట్టుబడులకి. అది ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఈ క్రాప్ అని చెప్పి నష్టపరిహారం కానీ అలాంటివి వచ్చాయి, ఇప్పుడు అలాంటివి ఉన్నాయా? ఇప్పుడు ఏమి లేవు, ఇప్పుడు ఏమి లేవు. అది అప్పుడు ఆయన ఉన్నాక ఇచ్చినాయి కానీ ఇప్పుడు లేవు, అసలు అవి లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా. ఈ చాలా మంది రైతులు యూరియా లేదంటున్నారంటే అసలు వీడియో కాదా, రైతులు ఏడుతున్నారు, రైతులు ఏడుతున్నారు, లేబర్ ఏడుతున్నారు. ఇక నాయంటి ముసలాడికి 4,000 వస్తే పర్వాలేదు, నాకు 4,000 ఇచ్చాడని సంబరపడుతున్నాం. కానీ ఏమీ లేదు, జగన్ ప్రభుత్వమే బాగుంది. జగన్ ప్రభుత్వం బియ్యం అన్నాడు, తెల్ల బియ్యం అన్నాడు, నల్ల బియ్యం అన్నాడు. ఏం బియ్యం అయ్యి ఉడుకుతున్నాయా సత్తనయ్యా? అది అట్టు పెట్టి ఏమీ లేదు, ఒక పచ్చదారు లేదు, కందిపప్పు లేదు, ఏమీ లేదు. అప్పుడు మీరు చూసారుగా, అప్పుడు ఇంటింటికి వాలంటీర్లు కానీ రేషన్ బియ్యం వాహనం ఇంటికి వచ్చి ఇప్పుడు వస్తున్నాయా? ఏమీ లేదు, ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి వెళ్ళాల్సిందే మీరు తప్పనిసరిగా. ముసలాళ్ళైనా సరే మరి ముసలాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తాను, ముసలాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తామనే మాటే లేదు. నన్ను వెళ్ళి తెచ్చుకుంటే లేకపోతే లేదు. నెల పోయినట్టే. నెల వెళ్ళి ఎట్టగొట్ట వెళ్తాడు, నిన్నో నన్నో బతులాడు. ఇది పోగొట్టడం మాత్రం పోగొట్టడం. ఇది ఊరికినే వచ్చాయి కదా. అయినా కానీ మంచి బియ్యం కాదు, మంచి బియ్యం కాదు. కావాలంటే నీకు చేపిస్తా. ఇది మాత్రం జగన్ దానికంటే దొంగల దోపిడీ ఎక్కువ. ఈ బాబు ఉండడు. మేము 10 మంది కూర్చుంటాం తాగే చాట బారులో, 50 మంది కూర్చుంటాం, 50 రకాలుగా మాట్లాడతారు. నువ్వు ఎవరినైనా సరే బారులోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఎట్లుందని అడుగు, వీలుగా ఉంటే మిమ్మల్ని కూడా కొడతారు తాగేవాడు. అంత 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 కష్టపడుతుంది అనమాట. ఏంటంటే డబ్బులు ఇచ్చేది, డబ్బులు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం నేను నుంచుంటాను గెలుస్తానని. ఎందుకు ఆ మాటలో? ఏమంటే పవన్ కళ్యాణ్ కానీ ఇంకోళ్ళు కానీ ముందు మారితే ఆయనది ఏమన్నా పొజిషన్ బాగుంటుంది. ముందు మారకపోతే నేను చెట్టు కింద కూర్చొని చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఉండదు. కొడతాం జగన్ ఏంటి అది మామూలుగా ఉండేయాలయ్యా.